Good evening, ladies and gentlemen, over the TriNet viewers and the audience in the hall. Jai Ganesh musical events స్థాపించి అప్పుడే 47 మీట్స్ అయిపోయినాయి. వెరీ 3 షార్ట్ ఆఫ్ 50. ఆ 3 కూడా తొందరగా చేసి అర్ధ సెంచరీ కొట్టాలని మేము ఎంతో ఉల్లాసంగా ఉన్నాం. మేబీ ఇన్ ఫిబ్రవరి ఆన్ February 5th ది గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ విల్ బి మోస్ట్లీ హెల్డ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు మన 47th మీట్లో మనం ఇక్కడ కలుసుకున్నాం, అందరం గ్యాదర్ అయ్యాం. ఇందులో చిన్న డ్రామా కూడా ఉంది. అల్లుడు వచ్చాడు అంటే అందరికి భయం, మాకు కూడా చాలా భయం. చూస్తారు కదా, అల్లుడు వస్తున్నాడు అంటే భయం అనమాట. కాబట్టి ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ముందు మనం పూజా కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. గణేష్ ఎక్కడున్నా రావాలి. శ్రీదేవి ఒకసారి బయటికి వెళ్ళి చూడు గణేష్ ఉన్నాడని. ఆ విధంగా ఈ స్మాల్ మీట్స్ ఇంట్లో మొబైల్ ముందు పాడుకునే రోజులు పోయినాయి. ఇప్పుడు అందరూ స్టేజ్ మీద ఎక్కేసి హాయిగా పాడేసుకుంటున్నారు. వాళ్ళ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకుంటున్నారు హాయిగా. అందుకే మేము కూడా ఈ గణేష్ మ్యూజికల్ ఈవెంట్ స్థాపించాం. అప్పుడే 47 ఈవెంట్స్ అయిపోయినాయి. ఈరోజు 47th ప్రోగ్రామ్. దాని తర్వాత సింపుల్ కదండి, 48, 49, 50. ఇదే డిసెంబర్లో 48 కూడా ఉంటుంది, జనవరిలో 49, ఫిబ్రవరిలో 50th. గోల్డెన్ జూబ్లీ ఈజ్ అవర్ ఫస్ట్ టార్గెట్. ఏదో క్రికెట్ మ్యాచ్లో చెప్తారు కదా, 50 కొట్టాలి ఫస్ట్ అంటారు. 50 కొట్టిన తర్వాత మెల్లమెల్లగా ఆడుకుంటూ సెంచరీ కొడదాం. ఆ దేవుడి దయ ఉండాలి, మన చేతిలో ఏం లేదు. కొద్దిసేపట్లో మన పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈరోజు మనకు 2 కొత్త సింగర్స్ వస్తున్నారు స్టేజ్ మీద. ఒకటి సునీత, రెండోది సరాయు, లక్ష్మీ సరాయు అని. లక్ష్మీ సరాయు షీఈస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా నుంచి జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్లో పాడతామని చెప్పేసి లక్ష్మీ సరాయు వచ్చింది. సో వి వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్ టుడే ఫర్ ది మీట్. ఈరోజు ప్రతి ఈవెంట్లో మేము ఒక డ్రామాను కూడా యాడ్ చేద్దాం అనుకున్నాం. అలాగే ఈరోజు ఒక చిన్న డ్రామా. అల్లుడు వచ్చాడంటే అందరికీ భయమే కదా. చూద్దాం ఈ అల్లుడు గిల్లుడు ఏమేమి గిల్లుతాడో, ఏమేమి నా దగ్గర నుంచి ఎత్తుకుపోతాడో చూడాలి. అలాగే మీ అందరికీ తెలుసు, నేను ఒక 1 year బ్యాక్ నా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను, కిట్టా గణేష్ అని. కిట్టా గణేష్ ఛానల్ స్టార్ట్ చేశాను. అందరూ దయచేసి కిట్టా గణేష్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో మంచి మంచి డ్రామాలు, మంచి మంచి పాటల ప్రోగ్రాంలు, తర్వాత శ్రీదేవి చేత మంచి మంచి కిచెన్ రెసిపీస్, అలాగే లెజెండరీ ప్రోగ్రామ్ అని కూడా స్టార్ట్ చేశాను. లెజెండరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి లెజెండ్స్ అందరినీ పరిచయం చేయడం అనేది మా ఒక ప్రోగ్రామ్గా పెట్టుకొని అది కూడా స్టార్ట్ చేశాము. గణేష్ నువ్వు అగ్గిపెట్టి ఇవ్వమ్మా, పూజ స్టార్ట్ చేద్దాం. శ్రీదేవిదా అదే వాళ్ళు వెలిగిస్తారు, తర్వాత నీది నాది 2 పగిలిపోద్ది తర్వాత సంగతి అది. ఓకే ఏదో సరదాగా అంటారులేబ్బా నువ్వు. అంతే 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 జీవితమే ఒక నవ్వులాట అన్నట్టు నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు, నవ్వుతూ బతకాలిరా. రెండోది నేను చెప్పను. ఓకే, పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. శుక్లాంబరధరం విష్ణుం ఏకదంతముపాస్మహే సిద్ధి వినాయక మూర్తికి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో వినాయకుడిని ఏ ప్రోగ్రామ్ అయినా మనం వినాయకుడిని ముందు పూజించుకోవాలి. వినాయకుడి పూజ అయిపోయింది. ఇప్పుడు ఒక భక్తి గీతంతో ఈరోజు కార్యక్రమం ప్రారంభిద్దాం. కార్తీక మాసంలో అందరూ చాలామంది మాలలు వేసుకొని అయ్యప్ప దర్శనానికై స్టార్ట్ అవుతారు. మకర జ్యోతి దాకా వీళ్ళంతా వెళ్తుంటారు. ఆ కార్తీక మాసం అయ్యప్ప అనుస్మరించుకుంటూ ఒక అయ్యప్ప భక్తి గీతం పాడదాం. కార్తీక మాసంలో
కార్తీక మాసంలో కార్తీక మాసములో నీ వ్రతము పూనుకొని కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని మాల ధరించిన నిష్టగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు మాల ధరించిన నిష్టగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణమయ్యప్ప కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని జాతి భేదమేమీ లేదు జాతి భేదమేమీ లేదు ఉచ్చ నీచమేమీ లేదు జాతి భేదమేమీ లేదు ఉచ్చ నీచమేమీ లేదు మాల వేసుకున్న వారికి మనసు లేకములే మాల వేసుకున్న వారికి మనసు లేకములే స్వామి స్వామి నామ గీతం ఒకటే మనసును నిండు చేసే స్వామి స్వామి గీతం ఒకటే మనసును ముడివేసే కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణమయ్యప్ప యాత్రలోన పాట పాడి యాత్రలోన పాట పాడి అడవిలోన కొండలకి యాత్రలోన పాట పాడి అడవిలోన కొండలకి కూటమిగ 18 మెట్టునేకి కూటమిగ 18 మెట్టునేకి స్వామి స్వామిని చూడంగానే కోర్కే సిద్ధించు స్వామి స్వామిని చూడంగానే కోర్కే సిద్ధించు పాపం నాశమైపోయి పవిత్రులయేమో పాపం నాశమైపోయి పవిత్రులయేమో కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని మాల ధరించిన నిష్టగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు మాల ధరించిన నిష్టగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణమయ్యప్ప 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 ఓం స్వామియే శరణమయ్యప్ప ఆ విధంగా అయ్యప్పని తలుచుకుంటూ ఒక పాట ప్రారంభించాం.
నేను అయ్యప్ప గుడికి ఒక 22 సార్లు వెళ్ళాను. 84 నుంచి ఒక 22 సార్లు వెళ్ళి ఆ తర్వాత గుడికి ఒక 22 సార్లు వెళ్ళాను. 84 నుంచి ఒక 22 సార్లు వెళ్ళి ఆ తర్వాత కొంచెం సిక్ అయ్యడం వల్ల వెళ్ళడం మానేశాను. మళ్ళీ వెళ్ళాలి ఎప్పుడో, ఆ దేవుడు ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు వెళ్తాను. నెక్స్ట్ సాంగ్ ట్రాక్ ఉందా కనుక్కున్నావా అమ్మ? ఇది ఉందా? ట్రాక్ ఉందా? ఉట్టిన పడుతుందా? దా వచ్చే ముద్దుగారే యశోద అంటూ ఒక చిన్ని కృష్ణుడు లాంటి అమ్మాయి ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. లక్ష్మీ సరాయుధ మద. ధైర్యంగా రా, నేనున్నాను కదా. ఆంటీ ఉంది అటుపక్క, నేనున్నాను. దాని ఒకటి రా, పర్వాలేదు. మనవరాలు పాడుతుంటే అమ్మమ్మకి ఎట్లాగైనా ఆనందంగా ఉంటుంది కదా. నిలబడండి. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు అంతనింత గొల్లేతాల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివాజము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు రతికేలి రుక్మిణికి రంగు మోవి పగడము నీతి వర్ధనపు గోమేది కము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతియే మమ్మోగాచె కమలాక్షుడు గతియే మమ్మోగాచె కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన బాయని దివ్య రత్నము పాలుని వల తిరిగే పద్మనాభుడు బాలుని వల తిరిగే పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు దేవకీ సూతుడు దేవకీ సూతుడు. సూపర్, సూపర్గా పాడు, వండర్ఫుల్. నెక్స్ట్ సాంగ్ నడక కలిసిన నవరాత్రి శ్రీదేవి గణేష్. ఆ తర్వాత పచ్చబొట్టేసిన తర్వాత ఏక్మయ ఔర్ ఏక్ తూ. నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి పడితే సొగసుల పాలాశ్రీ అంట నీరా నామే శ్రీ అబీబీ 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 మొగుడు మొగుడు
అంటే స్త్రీ మేడలు పెడికే 1 2 3 వంపు సంపుల యంగోత్రి కాలు జారకే గంగోత్రి అబిబి 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 అన్నమైన మాట అటు గొప్పలమ్మ సొంత బట్టు జీవు మన్ను మగము పలకా బలపం లవ్ 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 మంటూ ప్రేమ దిద్దుకుంటుంటే పలకా బలపం లవ్ 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 మంటూ ప్రేమ దిద్దుకుంటుంటే తెరిచే తెరిచే పది తెనాలి పదవే పొదకే పసి దురాలి అబిబి 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 నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడి రంగసని మేడకడ రాత్రి వేళ రంపదంత నాయుడోరి ఇంటి కాడ వల్ల తుమ్మ చెట్టు మీద తెన్న వంక నిల్ల గంట వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చ పుట్టి వెన్న పుస్త దాస్తుంటే వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చ పుట్టి వెన్న పుస్త దాస్తుంటే తొలిగా పడితే చెలి నిశాని జరిగే జతులే యమ కహాని అబిబి 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 నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి వంపు సంపుల యంగోత్రి పచ్చ పొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా జంట కట్టేసిన తుండరోడానితో కొంటి గంటాలని తెచ్చుకుంటానురా వేయి జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందరా చేయి నీ చేతిలో చేరగా రెక్క విప్పిందే నా తొందరా పచ్చ పొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా కానలో నువ్వు నేను ఒక నేను కాగా కోనలో ప్రతి నెక్స్ట్ సాంగ్ రవి గారు చాలా రోజుల తర్వాత మా మీట్కి వచ్చారు సుస్వాగతం ద టైగర్ ఆఫ్ హైదరాబాద్ అండ్ మాధురి గారు రండి ఏక్ మై ఔర్ ఏక్ తూ జై గణేష్ టీంకి గణేష్ దంపతులకి నా అభినందనలు నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ एक मैं और एक तू दोनों मिले इस तरह एक मैं और एक तू दोनों मिले इस तरह और जो हो तन मन में हो रहा है ये तो होना ही था एक मैं और एक तू दोनों मिले इस तरह एक मैं और एक तू दोनों मिले इस तरह और जो तन मन में हो रहा है ये तो होना ही था